ఇటీవల దేశవ్యాప్తంగా హలాల్కు వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. దానికి స్పందనగానే మహారాష్ట్ర ప్రభుత్వం మల్హర్ సర్టిఫికేషన్.com అనే ఒక వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. అదేంటి మల్హర్ ప్రత్యేకత ఏంటి అంటే, ముస్లింలు సాధారణంగా మేకను కానీ గొర్రెను కానీ వధించేటప్పుడు హలాల్ పద్ధతిని పాటిస్తారు. అది హలాల్ పద్ధతి సిక్కులకు హిందువుల సాంప్రదాయాలకు వ్యతిరేకం అని రీసెంట్గా నో హలాల్ ఉద్యమాలు వచ్చినాయి. దీనికి స్పందనగానే ఎయిర్ ఇండియా కూడా తమ ఫ్లైట్లో ప్రయాణించే వాళ్ళకు హలాల్ నాన్ హలాల్ రెండు వేరువేరు పదార్థాలు వడ్డిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎవరైతే ఈ మాంసాన్ని కోసే వాళ్ళు ఉన్నారో జట్కా మాంసం కోస్తున్నారు. జట్కా అంటే హిందువులు సిక్కులు పాటించే పద్ధతి. ఈ జట్కా మాంసం కోసే షాప్ల వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళ షాప్ల బోర్డులో కూడా మల్హర్ పద్ధతి ద్వారా జట్కా పద్ధతి ద్వారా కోయబడిందని రాయాలన్నమాట. దీని ద్వారా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన మాంసం దొరుకుతుందనేది మహారాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.